తెల్లవారుజాము 4 గంటలకు అలారం కొట్టింది. ఒక ప్రాణం లేని మెషిన్ 4 గంటలకి లేపమంటే లేపింది. కానీ మనం అప్పుడే బాగా నిద్ర పట్టిందని దాని గొంతు నొక్కేసి ఒక్క 10 నిమిషాలు ఆగి లేస్తానంటాడు. నీకు నిద్ర పట్టేసిన తర్వాత 10 నిమిషాలు ఆగి లేవడం నీకు సాధ్యమైతే అలారం ఎందుకు పెట్టుకున్నావు? 4ంటికి అలా లేదు. 10 నిమిషాలకి లేద్దాం అనుకున్నవాడు 6:30కో ఎప్పుడో అమ్మ దెబ్బలాడితే లేస్తాడు. ఏది చదువు? పోయింది. అంటే ఆకర్షణీయమైనవి ఏ ఉన్నాయో అవి ఎదురుగుండా వచ్చినప్పుడు మీ లక్ష్యం కోసం దాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోగలిగిన స్థితి ఎవడు నేర్చుకున్నాడో వాడే జీవితంలో వృద్ధిలోకి వస్తాడు. ఆకర్షణీయమైంది కనపడింది కదా అని మీరు చేస్తున్న పని వదిలిపెట్టి ఇంకొక విషయం మీదకి దృష్టి పెట్టారనుకోండి, ఉత్తర క్షణంలో మీరు చెయ్యవలసిన పని మీ చెయ్యి జారిపోతుంది. ఏదైనా వెనక్కి వస్తుందేమో కానీ టైం మాత్రం వెనక్కి రాదు. మీరు జీవితంలో బాగా నేర్చుకోవలసింది ఏది అంటే, మీకు అక్కర్లేనిది సెల్ ఫోన్. ఈ వయసులో సెల్ ఫోన్ దగ్గర పెట్టుకోవడం, ఫ్రెండ్స్తో చాటింగ్ అలవాటు చేసుకోవడం, యూట్యూబ్ అదే పనిగా చూస్తూ ఉండడం, అది టిక్ అన్నప్పుడల్లా మళ్ళీ తీసి ఏ మెసేజ్ వచ్చిందని చూస్తూ ఉండడం. ఇంకా చదువు ఎట్లా సాగుతుంది? చదువు తపస్సు. అన్నం తింటే మీరు తిన్న అన్నం మీరు ఎట్లా అయిపోతారో, మంచినీళ్లు తాగితే మీరు తాగిన నీళ్లు మీరు ఎట్లా అయిపోతారో, మీరు చదివిన చదువు మీరైపోవాలి. అలా జ్ఞాపకం ఉండాలి. అంతేకాని ఏదైనా చెప్పవలసి వస్తే ప్రతిదానికి కాగితం అక్కడ పెట్టుకుని చెప్పవలసిన అవసరం ఉండకూడదు. భూపసభాంతరాళమన పుష్కళ వాక్చతురత్వము ఆజి బాహాపటు శక్తియును యశమునందనురక్తియు ప్రకృతి సిద్ధగుణంబులు సజ్జనాళికిన్నంటాడు భర్తృహరి. మీకు ఏది ఆ సమయానికి జ్ఞాపకం రావాలో అది మీకు జ్ఞాపకానికి రావాలి అంటే మీరు చదివినది మీ యందు జీర్ణమైపోవాలి.